నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ 10 మందికి సహాయం చేస్తే ఆ సహాయం మనకు ఎలా తిరిగి వస్తుంది. ఒక ఊరిలో ఒక చెంగయ్య అనే ఒక అతను ఉండేవాడు. ఆ రాజ్యంలో రాజు, మంత్రి అందరూ ఉండేవాళ్ళు. ఈ చెంగయ్య అనే అతను తను సంపాదించిన దాంట్లో ఏమీ ఉంచుకోకుండా ఆకలి అనే వాళ్ళకి అన్నం పెట్టేవాడు. 10 మందికి మంచి చెప్పేవాడు. కాకపోతే తన దగ్గర సాయంత్రానికి ఏమి ఉండేది కాదు. అలా అతను చేసే సేవను చూస్తూ మంత్రి గారు అతన్ని చూసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి అతని గురించి చెప్పి అతనికి ఏదైనా సహాయం చేయండి, తన పేద కుటుంబం అని చెప్పేసి. ఆ విధంగా చెప్పే లోపల అతనికి ఒక బంగారు కాయిన్స్ ఉండే ఒక సంచిని, ఒక మూటనిచ్చాడు. ఎంతో ఆనందంతో ఆ మూటను తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళే మార్గంలో వెళ్తూ ఉన్నాడు. ఒక దొంగ ఆ సంచిని చూశాడు. అతను ఏం చేశాడు, దానికి ముందు ఒక ముసలామె రోడ్డు తాటుతూ కనిపిస్తే ఆమెని రోడ్డు తాటిస్తూ ఆమెకి ఏదో సమస్య ఉందని చెప్తే ఆ సంచిలో నుంచి 2 బంగారు నాణ్యాలు తీసుకొని ఆమెకి ఇచ్చాడు. దాన్ని ఆ దొంగ చూశాడు అనమాట. ఆ విధంగా చూసిన దొంగ ఆ సంచిని అమాంతం పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దొంగ నరిసిన ఎవరు పట్టించుకోలేక వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి అలాగే కళ్ళు మూసుకొని భోజనం కూడా చేయకుండా నిద్రపోయాడు ఆలోచిస్తూ. తర్వాత రోజు మళ్ళీ సేమ్ అలాగే రోడ్డు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, ఏమయ్యా డల్గా ఉన్నావు, ఏమైంది, మళ్ళీ ఎందుకు ఈ విధంగా ఖాళీగా ఎందుకున్నావు, ఇదే వృత్తి ఎందుకు చేస్తున్నావు అంటే, ఈ విధంగా మీరు ఇచ్చింది నా మీద ఎంతో ఇష్టంతో ప్రేమతో ఇచ్చారు సార్, నాకు ఈ విధంగా ఇబ్బంది అయింది, ఈ విధంగా దొంగ ఈ విధంగా చేశాడంటే మళ్ళీ రాజుగారి దగ్గర తీసుకెళ్ళాడు. రాజుగారు ఇతని అమాయకత్వాన్ని చూసి, సరే జాగ్రత్త, ఈసారి జాగ్రత్త అని చెప్పేసి ఒక కోహినూరు వజ్రాన్ని, ఎంతో విలువైన వజ్రాన్ని తన మంచిదానికి మెచ్చి ఇచ్చాడు. ఇంకా అంతలా విలువైన వజ్రాన్ని ఏం చేయాలో తెలియక జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇది దొంగల పాలెట్ అయిపోతుంది అని చెప్పేసి భయపడుతూ నేరుగా ఇంటికి వెళ్ళి ఎక్కడ పెట్టాలో అంత ఎతికాడు. ఎక్కడ తనకు సేఫ్ ప్లేస్ దొరకల. తర్వాత ఉట్టి కడతారు కదా పైన తాళ్ళతో కట్టి ఒక కుండ మాదిరిగా మజ్జిగ కానీ వెన్న కానీ పాలు కానీ పెట్టుకుంటారు అప్పటి రోజుల్లో. అలాంటి ఒక కుండలో ఈ వజ్రాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైంది, ఉదయాన్నే పనుకున్నాడు. ఉదయాన్నే లేచి తన సమస్యలన్నీ తీరిపోతాయి, ఏదో 10 మందికి మంచి చేయాలని, లేకుంటే ఇంకా ఆ వజ్రంతో ఏం చేయాలని ఆలోచించుకుంటూ లేచి ఆ వజ్రం చూస్తే అక్కడ కుండ లేదు, ఇంట్లో భార్య లేదు. ఇల్లు మొత్తం ఎతికాడు, ఎక్కడా లేదు. బయటంతా ఎతికాడు, ఎక్కడా లేదు. ఆ తర్వాత ఊరి చివర చెరువు దగ్గర నుంచి భార్య నీళ్ళు ఎత్తుకుంటే వస్తూ ఉంది. ఎదురెళ్ళాడు, ఏది ఆ కుండ ఏదని చూస్తే దాంట్లో వజ్రం లేదు, చెరువులో ఎక్కడో పడిపోయింది ఈ నీళ్ళు తెచ్చే ఇదిలో. మళ్ళీ అయ్యో అని చెప్పేసి బాధపడుతూ మళ్ళీ తన వృత్తి, రోడ్డు మీద కూర్చొని తన వృత్తి తను చేసుకుంటూ ఉన్నాడు. తనకు వచ్చిన లాభంలో కొంచెం అందరికీ సేవ చేసుకుంటూ, కానీ ఇప్పుడు బాధలో ఉన్నాడు. మళ్ళీ ఆ మంత్రి గారు అదే రోడ్డు మార్గాన వెళ్తూ, ఏమయ్యా ఏమైంది మళ్ళా అంటే మళ్ళీ ఈ విధంగా చెప్పాడు. ఈసారి రాజుగారి దగ్గర తీసుకెళ్తే ఒక బంగారం నానపిచ్చాడు. నాని వచ్చింది, ఇదే ఎక్కువ ఇల్లు అన్నాడు. ఆ తర్వాత వెళ్తూ వాళ్ళ భార్యకి చేప అంటే చాలా ఇష్టం. చేప తీసుకెళ్దామని ఆ ఒక్క నాణ్యం ఇచ్చేసి చేప తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఇంటి బయటే ఇంట్లోకి వెళ్ళి చూశాడు. దానికి చేపకి పక్క చెవులు ఉంటాయి కదా, ఆ చెవుల్లో ఆ కోహినూరు వజ్రం ఉంది మెరుస్తూ. ఒక్కసారిగా పోయిన వస్తువు, ఎంతో విలువైన వస్తువు మళ్ళీ దొరికితే ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. హుర్రే అని గట్టిగా అరిశాడు. ఆ అరిసిన సందర్భంలో ఆ రోడ్డు మార్గం గుండా వెళ్తున్న దొంగ భయపడిపోయి రాజభట్లు ఎక్కడ అతన్ని బంధించి ఉరిశిక్ష వేస్తారో అని చెప్పేసి ఆ బంగారపు నాణెపు మూటను తీసుకొచ్చి ఆ చెంచాకి ఇచ్చేసి క్షమించు అని చెప్పేసి పారిపోతాడు. ఇటు కోహినూరు వజ్రము దొరికింది చేప ద్వారా,
తర్వాత ఆ రాజుగారు ఇచ్చిన ఈ బంగారపు నాణేల మూట దొరికింది. ఎంతో సంతోషంతో వాళ్ళ భార్యతో ఇవన్నీ చెప్పి ఆనందంగా తన జీవితాన్ని దిగ్విజయంగా హ్యాపీగా గడపడం స్టార్ట్ చేశాడు. ఇంతే కదా. ఈ కథలో ఏమర్థమైంది మీకు, నాకు కానీ మీ అందరికీ కానీ? ఈరోజు మనం ఒక మంచి చేస్తే ఏదో ఒక రోజు మన దగ్గర ఉండేది ఈరోజు పోవచ్చు. అది నిజంగా మనదైతే ఎక్కడున్నా సరే మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. దాని గురించి ఆలోచించి మనసు బాధపడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మనం చేసేది నిజంగా మంచి అయితే, నిజంగా మనం సంపాదించింది మన డబ్బు అయితే మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఈ కథ ద్వారా చిన్నపిల్లలు మోటివేషన్ అవుతారని, 10 మందికి ఈ కథ ఒక మంచి హెల్ప్గా ఉంటుందని, పిల్లలకు ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుందని, 10 మందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలి అంటే నా వీడియోస్ చూస్తూ నన్ను మీ ఆశీర్వాదం నాకు మీరు ఇవ్వాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్. థ్యాంక్ యూ.